मेरा नाम सतीश कुमार झा है। मेरे बेटे का नाम संदीप कुमार झा है। 1 जनवरी 2025 को रात को 3 बजे उसका एक्सीडेंट हो गया। उन्होंने कोमा में चले गया। मुझे डॉक्टर रवि कुमार सर का केयर हॉस्पिटल मालूम पड़े, यहाँ पर हम लेकर के आए और सर ने उनको सीटी स्कैनिंग एमआरआई करे और देखे तो सर में ब्लड क्लॉट हो गया था। तो पूरे डॉक्टर्स के टीम को बुला लेकर के उसने इमीडिएट ऑपरेशन का निर्णय करे और ऑपरेशन सक्सेसफुल हो गए और उन्होंने धीरे धीरे कोमा से वापस आ गया। अभी बहुत अच्छा है। थैंक यू डॉक्टर रवि कुमार सर, पूरे ऑल स्टाफ, नर्स, सिस्टर्स, पूरे सबको बहुत बहुत धन्यवाद देता हूँ जो हमारे बेटे की उस पूरे डॉक्टर्स ने जान बचा लिए। बहुत बहुत धन्यवाद। హాయ్ అందరికీ, నా పేరు ప్రీతి. మేము బోయంపల్లిలో ఉంటాము. మా బ్రదర్ పేరు సందీప్. అతనికి 1 జనవరి ఈ సంవత్సరమే యాక్సిడెంట్ అయ్యింది సుచిత్ర సర్కిల్ దగ్గర. ఆయన కోమాలో వెళ్ళిపోయాడు ఒక 2-3 అవర్స్ తర్వాత. మాకు తెలిసింది. తెలియగానే మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మేమందరం చాలా కంగారులో వచ్చేసాము. వచ్చిన తర్వాత మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ త్రూ మాకు రవికుమార్ సార్ గురించి తెలిసింది, న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్. మాకు తెలియగానే మేము అంబులెన్స్లో ఎక్కించుకొని తీసుకొని వచ్చాము హాస్పిటల్లో. మేము చాలా బాధలో ఉన్నాం, చాలా టెన్షన్లో ఉన్నాము. సార్ మాకు ధైర్యం ఇచ్చారు. మా బ్రదర్కి టెస్ట్ చేశారు, అంతా రిపోర్ట్స్ అంతా చెక్ చేసుకొని ఆన్ ది స్పాట్ ఆపరేషన్ చేయమన్నారు. సో 3rd మాకు ఆపరేషన్ జరిగింది, Jan 3. ఇప్పుడు ఆయన బాగా రికవర్ అవుతున్నారు. సో రికవరీకి క్రెడిట్ గోస్ టు రవికుమార్ సార్ అండ్ కేర్ హాస్పిటల్ టీమ్. వాళ్ళంతా చాలా బాగా చూసుకున్నారు. మాకు ఇలాంటి ఏ ఇష్యూస్ రాకుండా చూసుకున్నారు. ఇప్పుడు సార్ చేసిన ఆపరేషన్స్లో కూడా సక్సెస్ రేట్ చాలా హై ఉందని మాకు తెలిసింది. అందుకే మేము ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ సేవింగ్ మై బ్రదర్.